ఓకే. హాయ్ అందరికి. చాలా మందిలో డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు జాకబ్ ఫటు పైన అటాక్ చేసింది ఎవ్వలు? కోడీ రోడ్సా? లేదంటే డ్రూ మ్యాకెంటైరా? అండ్ ఇప్పుడు రాయల్ రంబల్‌లో ఎవ్వరు గెలుస్తారు? అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? అసలు నేను ఇంతకు ముందే చెప్పినాను. ఇప్పుడు డ్రూ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు, సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ గెలవడం కష్టమే. బట్ ఒక్కవేళ డ్రూ గనుక గెలిస్తే అది చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజ్ అయిపోతది. అండ్ ఫ్యాన్స్‌లో కన్‌ఫ్యూజన్ పెంచుతాడు ట్రిపుల్ హెచ్ అని చెప్పినాను. ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. ఎవ్వరికేం ఐడియా లేదు ఏం జరగబోతుంది అనేది. ఈ టైంలో డ్రూ మ్యాకెంటైర్ ఛాంపియన్‌షిప్ గెలుసుడేంది? అండ్ ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఎవరు ఫైట్ చేస్తారు? కోడీ రోడ్స్ మెయిన్ ఈవెంట్‌లో ఉంటాడా? ఉండడా? అండ్ రోమన్ రెయిన్స్ రాయల్ రంబుల్ గెలుస్తాడా? గెలవడా? అని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్‌లో మన కోడీ ఓడిపోవాలి అని, డ్రూ మ్యాకెంటైర్ గెలవాలి అని, సో, అది డిస్కస్ చేసుకుంది మన కోడీ రోడ్స్, డ్రూ మ్యాకెంటైర్ అంట. సో, వాళ్ళిద్దరూ ముందుగానే అనుకున్నారంట. రస్సెల్ పలూజా టైంలో కూడా మనకి ఇది అప్డేట్ వచ్చుండే. అంటే కోడీ రోడ్స్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ గెలవద్దు, డ్రూ మ్యాకెంటైర్ గెలవాలి, న్యూ ఛాంపియన్ అవ్వాలని ఆ టైంలోనే రస్సెల్ పలూజా టైంలోనే మనకి అప్డేట్ వచ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో కోడీయే విన్ అయిండు. డ్రూ గెలవలేదు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారంట. మాట్లాడి డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్‌కి చెప్పినారంట. సో, కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్‌లో డ్రూ గెలవాలి అని. సో, ఐడియా అయితే కోడీది అండ్ డ్రూదంట. సో, ఏదేమైనా డ్రూ మ్యాకెంటైర్ గెలిచిండు. చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. బట్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయితే డ్రూని తిడుతున్నారు. అంతగా తిట్టాల్సిన అవసరం అయితే లేదు డ్రూని. డ్రూ డిజర్వ్ అని చెప్పాలి ఆ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ చిన్న పిల్లలు గూడా, చిన్న పిల్లలు అది గూడా కోడీ రోడ్స్ ఫ్యాన్స్ డ్రూ మ్యాకెంటైర్‌కి సపోర్ట్ జేసినారు. ఈరోజు మార్నింగ్ అంటే వాళ్ళకి మార్నింగ్ డ్రూ మ్యాకెంటైర్ బయట కనబడితే అక్కడ చిన్న పిల్లలు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఐ లవ్ కోడీ బట్ కంగ్రాట్స్ డ్రూ మ్యాకెంటైర్ అని చెప్పినారన్నమాట. చిన్న పిల్లలు గూడా. బట్ పెద్దోళ్ళే కొంచెం హేట్ చేస్తున్నారు. సో, అంత హేట్ చేయాల్సిన అవసరం లేదు డ్రూ మ్యాకెంటైర్‌కి. వెల్ డిజర్వ్డ్ సూపర్ స్టార్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం. ఎవ్వరేమన్నా అండ్ డ్రూ మ్యాకెంటైర్ రియాక్షన్ ఇచ్చిండు. ఒక ఫోటోని షేర్ చేసిండు. ఆ ఛాంపియన్‌షిప్‌తో పడుకున్నాడన్నమాట. పక్కన పెట్టి పడుకున్నాడు. అండ్ నో లాంగర్ బోర్డ్ ఎట్ వర్క్ అని కూడా రియాక్షన్ ఇచ్చిండు. ఇక వర్క్‌లో అసలు బోరింగ్ అనేది రాదు అన్నట్టుగా ఒక టైప్‌లో రియాక్షన్ ఇచ్చిండు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఇద్దరు వరల్డ్ ఛాంపియన్స్. సో, 2024లో ఇద్దరు ఒక బెస్ట్ ఫ్యూడ్‌ని నడిపిస్తున్నారు. అండ్ 2026లో వాళ్ళిద్దరు ఛాంపియన్స్ అయినారు. అంటే సీఎం పంక్ ముందే అయిందనుకోండి. బట్ 2026లో వాళ్ళిద్దరు ఛాంపియన్స్‌గా అయినారు. వరల్డ్ ఛాంపియన్స్‌గా. సో, వాట్ ఏ కోయిన్సిడెన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు కోడీ రోడ్స్ ప్లాన్స్ ఏంది? కోడీ రోడ్స్‌కి నెక్స్ట్ ఏముంటది? సో, ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడీ రోడ్స్ అండ్ జాకబ్ ఫటు మధ్యలో ఫ్యూడ్ స్టార్ట్ అవుతదని అంటున్నారు. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తాడని రూమర్ ఉంది. సో, ఈ హీల్ టర్న్ కంటే బదులు మన కోడీ రోడ్స్ జేకబ్ ఫాటుతో ఫ్యూడ్ నడిపిస్తే మంచిగుంటది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జేకబ్ ఫాటు వచ్చి కోడీ పైన అటాక్ చేసిండు. అంటే స్టార్టింగ్‌లో వచ్చి డ్రూ పైనే అటాక్ చేసిండు. బట్ కోడీ ఇంటరప్షన్ అవ్వగానే, కోడీ ఆపగానే మన కోడీ రోడ్స్ పైన కూడా జేకబ్ అటాక్ చేసిండు. అండ్ జేకబ్ కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. సో, ఇప్పుడు నెక్స్ట్ కోడీ రోడ్స్ అడగొచ్చు. అంటే కోడీ రోడ్స్ స్మాక్‌డౌన్‌లో వచ్చి నీ వల్లనే నా మ్యాచ్ పోయింది. నా ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినానని జేకబ్ ఫాటుని బ్లేమ్ చేయొచ్చు. దానివల్ల ఈళ్ళ మధ్య మ్యాచ్‌ని బుక్ చేయొచ్చనమాట. జేకబ్ ఫాటు వర్సెస్ మన కోడీ రోడ్స్ మధ్యలో. అండ్ ఇప్పుడు జేకబ్ ఫాటు పైన ఎవరు అటాక్ చేసినారు? సో, ఒక టైప్‌లో చూస్తే మన డ్రూయే అటాక్ చేసిండు. ఎందుకంటే జాకబ్ ఫాటు రాగానే మన డ్రూ మ్యాకెంటైర్‌ని చూసి డ్రూ మ్యాకెంటైర్‌ని ఆపిండు మ్యాచ్ విన్ అవ్వకుండా, రింగ్ బయటకి రాకుండా. అలా చూసుకుంటే జేకబ్ పైన అటాక్ చేసింది మన డ్రూ మ్యాకెంటైర్. కానీ ఏమైందంటే జేకబ్ ఫాటు రిటర్న్ మొత్తం మన డ్రూకే హెల్ప్ అయిపోయింది. సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ పైన అటాక్ చేద్దామని వచ్చినా సరే అది హెల్ప్ అయింది మన డ్రూ మ్యాకెంటైర్‌కే గదా! ఏమైంది ఇప్పుడు? జేకబ్ ఫాటు రావడం వల్లనే డ్రూ మ్యాకెంటైర్ గెలిచిండు ఒక టైప్‌లో చూస్తే. అంటే ఇప్పుడు జేకబ్ ఫాటు ఎందుకొచ్చిండు? ఆ రిటర్నే వేస్ట్ కదా! ఒక టైప్‌లో చూస్తే. సో, ఇలా ఎందుకు జరిగిందంటే మేబీ ఒక చిన్న రూమర్ ఉంది. సో, మన జేకబ్ ఫాటు పైన అటాక్ చేసింది కోడీ రోడ్సే అని. లేదంటే మన జేకబ్ ఫాటుని ఫైనల్ బాస్ పంపించిండు అని రూమర్ వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. బట్ స్టోరీ లైన్‌ని కలపాలనుకుంటే కలపొచ్చు. బట్ సెన్స్ లేదనిపిస్తుంది. ఇప్పుడు జాకబ్ ఫాటు వచ్చి కోడీ పైన అటాక్ చేయాల్సింది ఏముంది? సో, అక్కడ ఎమోషన్స్‌లో అటాక్ చేసిండని అనుకోవచ్చు. ఆ హైప్‌లో అటాక్ చేసిండనుకోవచ్చు. బట్ ఒక రూమర్ అయితే వినిపిస్తుంది మన జేకబ్‌ని మన రాకు పంపించిండు అని. ఇది ఎక్కడికి కనెక్ట్ చేస్తారో తెలియదు. ఇది నిజం గూడా కాకపోవచ్చు రూమరే. అండ్ దీని ద్వారా ఏమవుతదంటే మళ్ళీ రాక్ వచ్చి కోడీ రోడ్స్‌ని కొడతాడు. అండ్ డ్రూ ఏమో మన
రాక్ ఛాంపియన్‌గా మారిపోతాడని ఇటువంటి ఒక రూమర్. బట్ ఇది ఇలా జరుగుతదో తెలియదు గానీ, ఒక రూమర్ అయితే ఉండింది. అండ్ మేబీ మన కోడీ రోడ్స్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళ మధ్య చాలా సార్లు మ్యాచ్ జరిగింది. 3 సార్లు మ్యాచ్ జరిగింది. అండ్ నాలుగోసారి మ్యాచ్ జరగబోతుంది. ఇది గూడా హై స్టిప్యులేషన్స్‌తో. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ పాస్ట్‌లో ఎక్కువగా ఈ మ్యాచెస్ జరగలేదు. ఇటువంటి స్టిప్యులేషన్స్‌తో ఒక 4, 5 మ్యాచ్‌లేమో జరిగినట్టున్నాయి. సో, అలాంటి మ్యాచ్‌లో బుక్ చేసినప్పుడు సో, రిజల్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. రిజల్ట్ చేంజ్ అవ్వాలి. ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయిన డ్రూ మెకింటైర్ ఇప్పుడు గూడా ఓడిపోతే డ్రూ మెకింటైర్ క్యారెక్టర్ ఏమన్నా ఉంటదా? అసలుకే ఉండదిగ. డ్రూ మెకింటైర్‌ని ఇగ మొత్తం బొందబెట్టేసినట్టే. తన క్యారెక్టర్‌ని, తన పవర్‌ని మొత్తం కోల్పోయేలా జేసినట్టే గదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ చాలా క్లియర్‌గా జెప్పింది మన డ్రూ మెకింటైర్. ఇప్పుడు గనక నేను గెలవకపోతే ఇగ నేను డబ్ల్యూడబ్ల్యూఈలో ఇన్ని సంవత్సరాలు ఫైట్ జేసి వేస్టు. ఇన్ని సంవత్సరాలు ఫైట్ జేసి వేస్టు. నేనిప్పుడు గెలవాలి అన్నట్టుగా ఇది నా లైఫ్‌లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ అన్నట్టుగా డ్రూ మెకింటైర్ చెప్పిండు. అండ్ డ్రూ మెకింటైర్ ఊరుకుకే ఓడిపోతే గూడా కరెక్ట్ ఉండదు. అండ్ ఇంకొకటి ఇలాంటి టైంలో ఫ్యాన్స్‌లో కన్‌ఫ్యూజన్ బెట్టాలి మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఇప్పుడు రోడ్ టు రాయల్ రంబల్, రోడ్ టు రెసల్‌మేనియా ఉంటది గాబట్టి, ఇటువంటి టైంలో ఒకవేళ ఈ ఛాంపియన్‌షిప్ అనేది చేంజ్ అవుతే ఏం జరగబోతుందో అనేది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. వాళ్ళు టీజ్ ఇస్తే తప్ప. ఇప్పుడు మనకి ఏది క్లారిటీ లేదు. ఇప్పుడు కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ జేస్తాడు అనేది ఏది క్లారిటీ లేదు. ఒక రూమర్ అయితే ఉండింది. జేకబ్ ఫట్‌తో ఫ్యూడ్ చూపిస్తారు అని. బట్ అది ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు చూపిస్తారు? రెసల్‌మేనియా వరకు చూపిస్తారా? రెసల్‌మేనియాలో కోడీ ఎవరితో ఫైట్ చేస్తారు అనేది ఏది క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు దానికోసం ఆ టెన్షన్‌ని క్రియేట్ జేయడానికే ఈ టైప్‌లో బుక్ చేసినారు. అండ్ డ్రూ ఊకూకే ఓడిపోతే గూడా కరెక్ట్ ఉండదు. ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఆ ట్రిగ్గర్‌ని పుల్ చేసేసినారు. డ్రూ మెకింటైర్ గెలవాలని డిసైడ్ చేసేసినారు. అండ్ దానికి కోడీ గూడా యాక్సెప్ట్ చేసే ఉంటాడు. అంత ఏముండదు. కోడీ గూడా యాక్సెప్ట్ చేసే ఉంటాడు. సో, మేబీ చూపిస్తే ఇప్పుడు కోడీ అండ్ జాకబ్ ఫాటో మధ్యలో మ్యాచ్ చూపించొచ్చు. లేదంటే ఇంకొక రూమర్ గూడా ఉంది కోడీ రోడ్స్‌ది. సో, కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌లో ఎంట్రీ తీసుకుంటారు అని. సో, దీనిపైన ఏం క్లారిటీ అయితే లేదు. సో, ఎంట్రీ తీసుకొని మళ్ళీ కోడీ రాయల్ రంబల్‌ని గెలిచి అలా చూపిస్తే ఇగ బోరింగ్ అయిపోతదనమాట. ఆల్రెడీ కోడీ రోడ్స్ బ్యాక్ టు బ్యాక్ తన స్టోరీని ఫినిష్ చేసుకోవడానికి విన్ అయ్యిండు రాయల్ రంబల్‌ని. ఇప్పుడు గూడా ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోంగానే విన్ చేపిస్తే రాయల్ రంబల్‌ని కరెక్ట్ ఉంటదా? సో, వేరే సూపర్ స్టార్‌కి డిజర్వే గదా! సో, వేరే సూపర్ స్టార్స్‌కైనా ఇవ్వాలి ఆపర్చునిటీ. రాయల్ రంబల్‌ని గెలిస్తే మంచిగుండదు కావచ్చు అన్నట్టుగా నాకనిపిస్తుంది కోడీ రోడ్స్. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా సరే ఒక బిగ్గెస్ట్ క్వెషన్ అయితే పెట్టినారు. ఏందంటే ఇలా జరగాలి అని అంటున్నారన్నమాట. ఒకవేళ రాయల్ రంబల్ ఎంట్రన్స్ గనుక కోడీ తీసుకుంటే రోమన్ రీన్స్ చేతుల్లో కోడీ రోడ్స్ ఎలిమినేట్ అవ్వాలని చాలామంది అంటున్నారు. సారీ చాలామంది అంటున్నారు. చూడాలి మరి ఇది జరుగుతదో జరగదో తెలియదు. సో, మెయిన్‌గానైతే కోడీ రోడ్స్, జాకోబ్ ఫాటోతో ఫ్యూడ్‌లో ఉంటారంట. లేదంటే ఛాంపియన్‌షిప్ సైడ్ మెల్లమెల్లగా రావచ్చు. ఇప్పుడే వస్తే కరెక్ట్‌గా ఉండదు. ఆల్రెడీ జేకబ్ అటాక్ చేసిండు గదా! నీ వల్లనే జరిగిందన్నట్టుగా బ్లేమ్ చేసుడు కావచ్చు కోడీ రోడ్స్. సో, ఇదంతా కాకుంటే మేబీ కోడీ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి జాకోబ్ ఫాటో పైననే. సరే ఇప్పుడంటే ఒక లైన్ క్లియర్ ఉంది. కోడీ రోడ్స్‌కి జేకబ్ ఫాటోతో అయినా లేదంటే రాయల్ రంబల్‌లోనైనా ఎంట్రీ అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ ఉంది. స్పాయిలర్ ఉంది. ఇటువంటి టాక్ అయితే ఉంది కోడీకి. బట్ రోమన్‌కి ఏంది ఇప్పుడు? కోడీ ఇలా ఓడిపోవడంతో రెసల్‌మేనియాలో ప్లాన్స్ చేసిందేంది? కోడీ వర్సెస్ రోమనే గదా! రెసల్‌మేనియా 42 నైట్ 2 మెయిన్ ఈవెంట్‌కో, నైట్ 1 మెయిన్ ఈవెంట్‌కో ప్లాన్ చేసింది కోడీ వర్సెస్ రోమనే గదా! సో, ఇప్పుడు ఆ ప్లాన్స్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగితే ఛాంపియన్‌షిప్ ఉంటదా? ఉండదా? సో, ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్ గనక రాయల్ రంబల్‌ని గెలిస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఇటు డ్రూ మెకింటైర్‌ని సెలెక్ట్ చేసుకుంటాడా? లేదంటే అటు సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుంటాడా? ఆల్రెడీ సీఎం పంక్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఫ్యూడ్ ఉండింది. సో, ఆల్రెడీ మన బ్రాన్ బ్రేకర్ ఓడిపోయిండు కాబట్టి మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తాడు. తనని ఫ్యూచర్ అంటున్నారు కాబట్టి ఒక బిగ్గెస్ట్, గ్రాండెస్ట్ స్టేడియంలో ఆ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని గెలిపించే ఛాన్స్ ఉంది మన బ్రాన్ బ్రేకర్‌కి. బట్ ఇటు రోమన్ రీన్స్‌ని చూస్తే రోమన్ రీన్స్ ఖచ్చితంగా అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీ ఛాంపియన్‌షిప్ సైడే రావచ్చు. సో, మరి అలా చూసుకుంటే రోమన్ రీన్స్ వర్సెస్ డ్రూ మెకింటైర్ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. బట్ ఇప్పుడు కోడీ రోడ్స్‌ని ఇడిచిపెట్టి డ్రూ మెకింటైర్ వర్సెస్ రోమన్ మ్యాచ్‌ని జరిపిస్తారనేది బిగ్గెస్ట్ క్వెషన్. సరే ఒకవేళ డ్రూ వర్సెస్ రోమన్ మ్యాచ్ జరిగితే మరి కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు రెసల్‌మేనియాలో? సో, ఇప్పుడు ఇంతకుముందు వచ్చినట్టుగానే రూమర్స్ ఫైనల్ బాస్ ఏమైనా వస్తాడా? ఫైనల్ బాస్ రాక్ వర్సెస్ కోడీ మధ్య మ్యాచ్ జరుగుతదా? సో, మనం ఫైనల్ బాసే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మన అన్న ఎప్పుడొచ్చినా సరే ఫ్యాన్స్ అందరిని ఊగని చేస్తున్నారు కాబట్టి అది ఇడిచిపెట్టుర్రి. సో, కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తాడనేది మెయిన్ క్వెషన్.
సో, ఇప్పుడు జాకబ్ ఫడ్తో ఫీడ్ అయిపోతే మేబీ దీనికోసం వస్తాడు. రీమ్యాచ్ కోసం వస్తాడు కావచ్చు అనిపిస్తుంది. సో, ఇంత తొందరగా రీమ్యాచ్ ఇవ్వకుండా ఏదో వేరే ఫ్యూడ్ చూపించి జాకబ్‌తో ఫ్యూడ్ చూపించి దాని తర్వాత ఛాంపియన్‌షిప్ కోసం వస్తే బెటర్ ఉంటదని నాకనిపిస్తుంది. అండ్ రోమన్ రీన్స్ ఇప్పుడు రాయల్ రంబుల్ గెలుస్తాడా అనేది డౌట్‌లోనే పడిపోయింది. కోడి ఇలా ఓడిపోవడంతో ఒక 90% రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలుస్తాడు అనే దాని దగ్గర నుండి 50%కు పడిపోయింది. సో, ఎక్కడికి మ్యాచ్ అవుతలేదన్నమాట. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అన్నారు కదా! సో, ఎక్కడికి సెట్ అవ్వతలేదు. సో, ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంది. సో, కొంచెం టైం గడిచే కొద్దీ మనకొక క్లారిటీ అయితే వస్తది. సో, డ్రూ మ్యాక్‌ఇంటైర్‌కి అపోనెంట్ సెట్టు. సో, ఆల్రెడీ మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. రాయల్ రంబుల్‌లో మ్యా డిఫెండ్ చేస్తాడు ఆ ఛాంపియన్‌షిప్‌ని. ఫేటల్ 4 వే ఉంది. సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో క్వాలిఫికేషన్ మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ప్రాబబుల్లీ రేండీ అన్నా, సామీ అన్నా విన్ అవ్వచ్చు. సో, రేండీ వర్సెస్ డ్రూ జరగొచ్చు. లేదంటే సామీ వర్సెస్ డ్రూ జరగొచ్చు. ఈ 2 మ్యాచ్‌ల్లో ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది. సో, మరి ఈ మ్యాచ్ మేబీ ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా అనేది చూడాలి. సో, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌గా టర్న్‌లో చేస్తారా అనేది చూడాలి. సో, ఆ గ్యాప్ లోపు రాయల్ రంబుల్ లోపు ఫ్యూడ్‌ని ఎండ్ చేసుకుంటే జేకబ్ ఫార్డోతో అండ్ మన కోడీ రోడ్స్ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారు. అక్కడ కూడా ఫైట్ చేయొచ్చు. అక్కడ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు కోడీ. అండ్ ఆఫర్‌లో మట్టుకి చాలా అంటే చాలా సాడ్‌గా కనిపించింది కోడీ రోడ్స్. సో, ఎట్టైనా సాడ్‌గానే ఉంటారు. ఓడిపోయినట్టే ఖచ్చితంగా సాడ్‌గానే ఉంటారు. సో, ఇదన్నమాట ప్రెజెంట్ న్యూస్. కోడీ జాకబ్‌తో ఫైట్ చేస్తాడంట. ఫ్యూడ్ చూపిస్తారంట. రోమన్ రీన్స్ ఇక 50-50 అని చెప్పాలి. రాయల్ రంబుల్‌ని గెలవడం. ఇలాగా ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోవడంతో మన కోడీ రోడ్స్ అండ్ డ్రూ మ్యాక్‌ఇంటైర్‌కి ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు అపోనెంట్స్. సో, డ్రూ వర్సెస్ రేండీ జరగొచ్చు. లేదంటే సామీతో మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా. లేదంటే రాయల్ రంబుల్‌లో ట్రిపుల్ థ్రెట్ పెట్టొచ్చు. లేదంటే కొంచెం టైం తర్వాత కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇదన్నమాట ప్రెజెంట్ ఈ టాపిక్ పైన ఉన్న న్యూస్ రూమర్స్. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈ సౌదీ అరేబియాలో జరిగే రెస్ల్‌మేనియా కోసం అంటే సౌదీ అరేబియా వాళ్ళు యాటిట్యూడ్ ఎరా వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంట. అంటే మన లైక్ రాక్, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఇలాంటి లెజెండ్స్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారంట. సో, అలా చూసుకుంటే ఖచ్చితంగా స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, రాకు వాళ్ళు కంపల్సరీగా రావాల్సిందే అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఒకవేళ రాకు రెస్ల్‌మేనియా 42లో ఫైట్ చేస్తే సో, ఇప్పుడు బెటర్‌గా చూపించొచ్చు. ఈ రెస్ల్‌మేనియాతోనే బిల్డ్ చేయొచ్చు. ఈ రెస్ల్‌మేనియాతోనే మెల్లమెల్లగా బిల్డ్ చేస్తూ రాకెట్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఫ్యూడ్‌ని అక్కడి దాకా లాగొచ్చు. అక్కడ కంపల్సరీగా మ్యాచ్ జరిపించొచ్చు. చూడాలి మరి అది జరుగుతదా? జరగదా? అనేది ముందు ముందు తెలుస్తది. సో, ఇక్కడ క్లారిటీ అయితే లేదు. జాకబ్ పైన ఎవ్వరు 101% అటాక్ చేసినారు అనేది డ్రూ మ్యాక్‌ఇంటైరా లేదంటే కోడీ రోడ్సా అని. సో, ప్రెజెంట్ ఉన్న చూసిన దాని ప్రకారం అయితే స్మాక్ డౌన్‌లో డ్రూ మ్యాక్‌ఇంటైర్. బట్ అలా ఆ రిటర్న్‌ని వేస్ట్ చేపించినారంటే మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లో కోడీ కూడా అటాక్ చేస్తుండొచ్చు అన్నట్టుగా ఇటువంటి మళ్ళీ టాక్ అన్నమాట. సో, ఫుల్ కన్‌ఫ్యూజన్ ఉంది. సో, టైం గడిచే కొద్దీ ఇక్కడ కొంచెం తెలుస్తది. న్యూసెస్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి. అండ్ ఇంకా ఇవాళ నైట్ ఇంకా చాలా అప్డేట్స్ వస్తాయి కావచ్చు. అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రెజెంట్ న్యూస్ ఇది, రిపోర్ట్స్ ఇవి. ఇప్పుడు మీరేమంటారు? సో, ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.